ఇంతగా రాముల వారి దండం పెట్టుకుని మంత్రాలు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్విఘ్నోపశాంతయే గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసురः శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వతయోః వాయవ్యాధికోనిశ్చ గ్రీవశ్చ విభీషణశ్చ పురాతారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమలరచన రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. క్రితంసారి మనం ముముక్షు వ్యవహార ప్రకరణంలో రాములు వారు అడిగిన ప్రశ్నకి వశిష్ఠ మహర్షి చెప్పిన సమాధానం విన్నాం. రాములు వారు ఏమడిగారు? అందరు సుఖ మహర్షి గురించి అంత వివరణ ఇచ్చాక విశ్వామిత్రుల వారు రాముల వారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, శుకుల వారికి ఇలా ఈ జీవన్ముక్తి కలిగింది కదా, ఇది సదేహముక్త లేకపోతే ఇంకోట మనకి విదేహముక్త అంటే శుకుల వారికి విదేహముక్తి కలిగింది, కానీ ఆయన తండ్రి అయినటువంటి వ్యాసుల వారికి ఆ నిర్వాణం అనేది ఇంకా ఎందుకు కలగలేదు అని అడుగుతారు రాముల వారు. అప్పుడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుల వారు వశిష్ఠ మహర్షిని చెప్పమంటారు. వశిష్ఠ మహర్షి చెప్తారు అసలు ముక్తి అంటే ఏమిటి, ఆ ముక్తికి సంబంధించినటువంటి వివరాలు ఏమిటి, సదేహముక్తి అంటే ఏమిటి, విదేహముక్తి అంటే ఏమిటి, ఇలా అన్ని చెప్పిన తర్వాత వశిష్ఠ మహర్షి చెప్పేది ఏమిటి అంటే, వ్యాసుల వారికి సదేహముక్తి కలిగినది. ఆయన ఇప్పుడు సముద్రంలో తరంగాలు ఉంటాయి కదా, అవి ఉన్నా లేకపోయినా ఆ సముద్రం సముద్రమే, ఆ నీరు నీరే. అంతేకాని ఆ తరంగాలు ఉంటేనే సముద్రం, తరంగాలు లేకపోతే సముద్రం కాదు, లేకపోతే తరంగాలు లేకపోతేనే సముద్రం, తరంగాలు ఉంటే సముద్రం కాదు అనేటువంటి భేదం మనకి దృష్టిలో లేదు. సముద్రం అంతా ఒకటే. వాటిలో వచ్చేటువంటి మార్పుల మూలంగా అలలు పైకి ఎగిసి పడతాయే కానీ ఆ అలలు కూడా నీరే అని తెలుసుకోవటము, ఆ తర్వాత అది ఉన్నదంతా కూడా ఆ ఒక్క నీరు తప్పితే ఇంకోటి ఏమీ లేదు అనేది ఎరగటమే ముక్తి అని అనుకుంటే, అప్పుడు ఈ సదేహముక్తి అయినా విదేహముక్తి అయినా వాళ్ళకి కేవలం కనిపించేది అక్కడ ఆత్మతత్వమే, ఆ నీరే, సముద్రంలో ఉన్నటువంటి నీరు మాత్రమే వాళ్ళు చూస్తారు. కానీ ఆ సముద్రంలో అలలున్నాయా, లేకపోతే ఉప్పెనలు లాంటివి ఏమైనా వస్తున్నాయా, ఇలాంటివి పట్టించుకోరు. అదంతా కూడా ఒకటే నీరు అని చెప్తారు. చెప్పినప్పుడు ఈ సదేహముక్తి అయినా విదేహముక్తి అయినా అది కేవలం ముక్తి మాత్రమే. అది ముక్తే, జీవన్ముక్తే కానీ లేక నిర్వాణముక్తే కానీ అది విషయాధీనం కాదు. అంటే ఒక విషయాన్ని చూపించి, అంటే అలలు ఉన్నాయి అని చూపించి దాని ప్రకారమే ఇది సముద్రం అని చెప్పటం కాదు, అది నీరు అని గ్రహించటమే. అంటే అక్కడ ఉన్నది అంతా కేవలం ఆత్మైక పదార్థమే అని గ్రహించటమే ముక్తి. అలా గ్రహించని వాళ్ళకి ఇంకా దాని యొక్క భోగం ఎట్లా సిద్ధిస్తుంది అంటే, ఆ అనుభవం ఎట్లా సిద్ధిస్తుంది, ఆ ఆత్మైక స్థితి అనేటువంటి అనుభవం ఎట్లా సిద్ధిస్తుంది? జీవన్ముక్త స్థితిలోనే విషయభోగం ఉంది, నిర్వాణ స్థితిలో లేదు అని అంటే ఎట్లాగా అని చెప్పి, పైగా దీనిలో ఈ విషయ బోధ అనేది ఏది లేదు కనుక ఏదైనా కూడా నిర్వాణముక్తే కానీ, అంటే విదేహముక్తే కానీ సదేహముక్తే కానీ రెండు కూడా ఒకటే అని చెప్పి చెప్పినటువంటి మాట ఏంటంటే, జీవన్ముక్తం మునిశ్రేష్టం కేవలం హి పదార్థవత్ పశ్యామః పురతో నాస్య పునర్విఘ్నోంతరాశయం.
జీవన్ముక్తుడైనటువంటి ఆ వ్యాసుని మనము ఇతరమైనటువంటి విషయాలలాగా, ఒక భౌతికపరమైనటువంటి విషయాలలాగా చూస్తున్నాం కానీ మనం చూస్తున్నాం కానీ, ఆయనలో ఉండేటువంటి ఆయన యొక్క అంతరంగాన్ని మనం ఏం తెలుసుకోగలం? ఆయన ఆయన ఏ విషయం పట్ల, ఏ స్థితిలో ఎలా ఉన్నారు అనేది మనకు తెలియదు కదా! పైగా బోధస్వరూపులగు నిర్వాణముక్తులను, జీవన్ముక్తులకును భేదం లేదు. నిర్వాణముక్తే కానీ, జీవన్ముక్తే గాని వాళ్ళకి ఎటువంటి భేదము లేదు. అలలుగా ఉన్నా కూడా నీరే, అలలు లేక స్తబ్దుగా ఉన్నా కూడా నీరే ఆ సముద్రం అంతా కూడా అని చెప్పి, తర్వాత వ్యాసుల వారు అదే వశిష్ఠ మహర్షి ఇలా అంటున్నాడు. నా లక్ష్యమైన వ్యాసుల వారి యొక్క లక్ష్యమైన ఈ ముక్తి కాదు. సదేహముక్తో, విదేహముక్తో కాదు. అంటే దాని నుంచి విడివడిపోవటం కాదు. మా లక్ష్యం ద్వైత విహీనమైనటువంటి, అంటే 2 అనేటువంటి భేదం లేనటువంటి ఆ జీవాత్మ, పరమాత్మల యొక్క అభేద్య స్థితే. అదంతా ఐక్యమైపోయినటువంటి స్థితి. 2 కలిసిపోయి ఎక్కడా కూడా ఎటువంటి తేడాను లేనటువంటి స్థితి మాత్రం. అంటే వారిద్దరూ చూసేది కేవలం సముద్రాన్ని మాత్రమే గాని అందులో ఉండేటువంటి అలలు కాదు. అంటే జీవాత్మకి, పరమాత్మకి ఇప్పుడు తేడా ఏమిటి? అంటే ఒక సముద్రం ఉంటే, సముద్రంలో నీరు ఉంటే అది పరమాత్మ అయితే, ఆ పరమాత్మలు అంటే ఆ సముద్రంలో నుంచి పైకి ఎగసి పడేటువంటి అలలు జీవాత్మ అనుకుంటే, ఆ అలలలోనూ ఉండేది నీరే, ఆ సముద్రంలోనూ ఉన్నది నీరే అని అనుకుంటే, ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏముంది? తేడా లేదు అని అనుకున్నప్పుడు, ఈ జీవాత్మకి, పరమాత్మకి భేదం మనం ఎక్కడ చూస్తున్నాం? అంత అభేద్యమే కదా! అభేదమే కదా! అభేదం, అభేద్యం 2. అంటే భేదింపరానివి, భేదం లేనివి అని చెప్పి, నాయనా రామ, ఇప్పుడు తస్మాత్ ప్రకృతమేవేదం శృణు శ్రవణభూషణం మయోపదిశ్యమానం త్వం జ్ఞానం అజ్ఞాంధ్యనాశనం. ఇక్కడ మనం జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, అంత్యనాశనం. తెలుసు. సాధారణంగా మనకి జ్ఞానం అనేది ఏం చెప్తుంది? జ్ఞానం అనేది మనకి ఒక విషయం ఉన్నటువంటి ఒక అవగాహనని పూర్తిగా వివరిస్తుంది. ఆ విషయాన్ని పట్ల పూర్తి సమాచారాన్ని మనకు అందిస్తుంది జ్ఞానం అంటే. కదా! మరి అంటే, జ్ఞ అంటే తెలుసుకోవటం. అజ్ఞ అంటే అజ్ఞుడు అంటారు. కృతజ్ఞః అంటారు. అంటే చేసినటువంటి విషయాన్ని, చేయబడినటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి, అంటే తెలుసుకొని మదిలో ఉంచుకున్నవాడు కాబట్టి వాడు కృతజ్ఞః. అంటే విషయాన్ని అజ్ఞః అంటే విషయం తెలుసుకోవటం. ఇప్పుడు అంత్యనాశనం అంటే అంత్యం అంటే చీకటి, లేకపోతే గుడితనం. అంధుడు అంటాం కదా! అంటే చీకటి. అంధుడు అంటే చీకటి తప్పితే ఇంకేం లేనటువంటి వాళ్ళు అని. అంటే వెలుగుని చూడలేనటువంటి వాళ్ళు బేసిక్‌గా. అంటే ఒక విషయాన్ని గ్రహించలేనటువంటి వాళ్ళు. ఇప్పుడు అంత్య నాశనం. తెలుసు అన్న విషయాన్ని నాశనం చేసేసేటువంటిది. అంటే ఒక విషయం యొక్క భోగాన్ని, ఇక ఏదైనా ఒక మామిడికాయ పుల్లగా ఉంటుంది. చక్కెర తీపిగా ఉంటుంది. పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది. మిరియం కారంగా ఉంటుంది. ఇలా ఒక విషయాన్ని పట్ల చూసితే, ఇప్పుడు ఈ విషయం పట్ల నాకు భేదం కనిపిస్తోంది. అది తెలుసుకుంటున్నాను కాబట్టి. ఇది ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది అనేటువంటి ఒక డిఫరెన్షియేషన్ నేను చేస్తున్నాను.
ఎప్పుడైతే ఈ డిఫరెన్షియేషన్‌ని దాటి నేను ముందరికి వెళ్తానో, అది కేవలం ఒక రుచి. అది తీపే కానీ, పులుపే కానీ, వగరే కానీ, చేదే కానీ, కారమే కానీ, ఇంకోటేదో కానీ. ఇది కేవలం ఒక రుచి అనే విషయాన్ని దాటిన తరువాత, ఇది నా జ్ఞానానికి తెలుస్తున్నది. అది ఒక జ్ఞానేంద్రియం ద్వారా గ్రహించబడుతున్నది అనే విషయం అది కూడా దాటి ముందరికి వెళ్తాను నేను. అంటే ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని దాటేసి ఇంకా ముందరికి వెళ్తున్నా. ఎప్పుడైతే ఈ అజ్ఞ అంత్యనాశనం అంటే ఎప్పుడైతే నాకు ఈ విషయం గురించి అవగాహన ఉన్నది అంటే అప్పటితో అక్కడితో నేను ఆగిపోతున్నాను. అది దాటి ముందరికి వెళ్తున్నాను. అది దాటి ముందరికి వెళ్తే అక్కడ ఏమున్నది? ఏ జ్ఞాన ఏ జ్ఞానేంద్రియం ద్వారా ఒక రసనేంద్రియం ద్వారా నేను గ్రహించినటువంటి ఆ అనుభూతిని దాటి పక్కకి వెళ్ళిపోతే ఇంకా నాకు ఆ అనుభూతి అనేది ఉండదు గదా! దాటి వెళ్ళిపోతే అనుభూతి అనేది ఉండదు కదా! ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, మనం ఒక చీకటి గదిలో ఉన్నాం. నాకు ఆ గది యొక్క పొడవు కానీ, వెడల్పు గానీ, లేకపోతే దాని యొక్క ఎత్తు గానీ ఏమీ తెలియదు. ఆ కింద వేసిన ఫ్లోరింగ్ ఏమిటి? ఆ చుట్టుపక్కల ఉన్న గోడలేమిటి? ఏమి తెలీదు. మొత్తం అంతా సీల్డ్ రూమ్. అందులో ఉన్నా. నడుస్తున్నా. ఎటు వెళ్తున్నానో నాకు తెలియదు. తూర్పో, దక్షిణమో, పడమరమో, ఉత్తరమో ఎటెళ్తున్నానో నాకు తెలీదు. నడుస్తున్నా. నడుస్తున్నా. నాకు వెళ్ళే తోవలో అడ్డేం తగలట్ల. నడుస్తున్నాను. ముందరికి వెళ్ళాను. దూరంగా ఒక చిన్న దీపం కనిపించింది. మిణుకు అంటూ. ఇప్పుడు ఆ దీపం వైపు నడుస్తున్నా నేను. అంటే ఇందాకటి దాకా ఒక లక్ష్యం లేనటువంటిగా వాడిగా వెళ్ళిన నేను, ఇప్పుడైతే చివరగా ఎక్కడో దూరంగా కనిపిస్తున్నటువంటి ఒక మిణుకు అనేటువంటి ఒక చిన్న దీపం దగ్గర కనిపిస్తుంటే, ఆ దీపం వైపు నడుస్తున్నా. ఇప్పుడు ఈ అక్కడ దీపం ఉన్నది అనే విషయాన్ని గ్రహించింది ఏది? నా కన్ను. సో, ఎప్పుడైతే ఆ దీపం వైపు నా కన్ను నడిపించిందో, అంటే అక్కడ ఆ విషయం పట్ల నేను ఆసక్తుడనయ్యి దాని వైపు వెళ్తున్నా. ఎప్పుడైతే ఆ దీపం దాటి ముందరికి వెళ్ళానో, అంటే ఆ దీపం కంతిలో పట్టుకొని వెళ్తున్నాను నేను. ఆ దీపాన్ని దాటేసి వెళ్ళిపోయా. ఎప్పుడైతే ఆ దీపాన్ని దాటి ఇంకా ముందరికి వెళ్ళానో, అక్కడ ఒక ఇంకొంచెం పెద్ద దీపం కనిపించింది. ఇప్పుడు ఆ దీపం వైపు నడుస్తున్నా. అంటే ఆ విషయ వాంఛ పెరిగిందిప్పుడు. అంతే కదా! ఆ జ్ఞానేంద్రియం ఎక్కువ విషయాన్ని గ్రహించింది. ఇప్పుడు దాని వైపు నడిపిస్తుంది నన్ను. అది కూడా దాటి ఇంకా ముందరికి వెళ్తున్నా. ఇప్పుడు అక్కడ ఒక ఈ ఇందాక రెండో కనిపించినటువంటి పెద్ద దీపం కన్నా ఇంకా పెద్ద వెలుగు కనిపిస్తోంది. ఇప్పుడు దాని వైపు వెళ్ళా. అంటే నా విషయం దాని యొక్క ఆ దృఢత పెరిగిపోతోంది. ఎప్పుడైతే ఇంకా దాటి వెళ్ళిపోయానో, నా కన్ను తట్టుకోలేనంత వెలుగు నాకు కనిపించింది. ఎప్పుడైతే నా కన్ను ఇంకా ఆ వెలుగుని చూడలేదు అని వచ్చిందో, ఇంకా కళ్ళు మూసేసుకున్నా. అంటే నేను ఆ విషయాన్ని గ్రహించటం అనే దాన్ని ఇంక ఆపేసాను. ఎందుకంటే విషయ గ్రాహ్యానికి కూడా ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటిపోతే ఆ విషయాన్ని గ్రహించటం అనేది కూడా ఆగిపోతుంది. అక్కడ ఇప్పుడు నేను అంధకారంలో ఉన్నానా? లేకపోతే విషయం తెలిసిన తరువాత ఇది నాకు అక్కరలేదు అనేటువంటి ఒక స్పృహలోకొచ్చానా? నాకు ఇంక అక్కర్లేదు ఇది నాకు.
ఎందుకంటే దీన్ని నేను తట్టుకోలేను అనేటువంటి ఎప్పుడైతే వచ్చానో, ఇప్పుడు నాకు నా కళ్ళు మూసేసుకుంటే వచ్చినటువంటి ఆ అంధకారం ఇప్పుడు ఎలా వచ్చింది? అంతకు మునుపు వరకు కూడా నేను తెలుసుకుంటూ వెళ్ళాను. ఎప్పుడైతే ఇంకా తెలుసుకోవాల్సిన విషయం లేదు, ఇంకా అక్కడ ఏమీ లేదు అనేటువంటిది నాకు అక్కడొచ్చినటువంటి ఆ అంధకారాన్ని ఇప్పుడు ఈ అంధకారం మంచిదంటారా? చెడ్డదంటారా? కళ్ళు మూసేసుకున్నాను కదా! ఇప్పుడు నా కళ్ళు మూసేసుకుంటే అంధకారమే కదా! ఎందుకంటే ఆ అంధకారం నాకు ఇప్పుడు ఎంత ఉపయోగకరమో నాకు తెలిసింది. ఇంతకు మునుపు వెలుగు ఒక్కటే నాకు ఉపయోగపడుతుంది అని అనుకున్న వాడిని, ఇప్పుడు లేదురా బాబు! నేను చీకటిని ఇప్పుడు ఈ అంధకారాన్ని ఎంత విలువ ఇవ్వగలను? ఈ అంధకారం యొక్క విలువ ఎంత అనేది నేను గ్రహించగలుగుతున్నాను. ఎప్పుడైతే నాకు అక్కరలేదు అని పక్కన పడేశానో, అదే గదా! అజ్ఞ అంత నాశనం. దాన్ని ఏదైతే నాకు ఇదింకా అక్కర్లేదు అనేది ఎప్పుడైతే పెట్టేసానో, అప్పుడు మనకి అసలైనటువంటి విషయం మనకి బోధపడుతుంది. అంటే ఏది నాకు ఏది నాకు ఉపయోగ ఉపయోగపడుతుంది, ఉపకరిస్తుంది, ఏది నాకు అపకరిస్తుంది, అపకారం చేస్తుంది. ఈ విషయం నాకు ఎప్పుడైతే ఎరుకలోకి వస్తుందో, ఇంకా దానిని పట్టించుకోను. అదే మనకి ఈ విషయ జ్ఞానం గురించి అంటే దాని యొక్క పరిజ్ఞానం గురించి మనకి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. తస్మాత్ ప్రకృతమే తస్మాత్ ప్రకృతమేవేదం శృణు శ్రవణభూషణం మయోపదిశ్యమానం త్వం జ్ఞానం అజ్ఞ అంత్యనాశనం. జ్ఞానమజ్ఞాంత్యనాశనం. నాయనా ప్రస్తుతం ఇప్పుడు నీకు తత్వ విషయం బోధిస్తున్నాను విను. ఈ జ్ఞానము, అజ్ఞానము అనేటువంటి అంధత్వాన్ని పోగొట్టుకో. ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది నీకు అజ్ఞానం అనేటువంటి అంధత్వాన్ని పోగొడుతుంది. కానీ కొంతసేపటికి ఆ జ్ఞానమే మళ్ళీ నీకు అజ్ఞానం అయిపోతుంది. నా వల్ల కాదురా స్వామి అనిపిస్తుంది. అక్కడతో జ్ఞానం కూడా ఒక రకమైనటువంటి అజ్ఞానమే. అక్కరలేదు. మనకి ఇంకా ముందరికి వెళ్తే యాక్చువల్‌గా ఇంకా తెలుస్తుంది ఏంటంటే, వేదం అంటే అర్థం ఏంటి? విత్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటిది వేదం. విత్ అంటే తెలుసుకోవటం. వేదం అంటే ఏదైతే తెలుసుకోవాలో అది. కదా! సో, విత్ అనే ధాతువు నుంచే వచ్చింది విద్య. ఏదైతే నువ్వు నేర్చుకోవాలో అది విద్య. ఏదైతే తెలుసుకోవాలో తెలుసుకునేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది విద్య. ఏదైతే నీకు తెలియదో అది అవిద్య. ఏదైతే తెలుసుకుంటున్నావు అని అనుకుంటున్నావో అది కూడా ఒక రకమైన అవిద్య. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి మళ్ళీ ఇందాక సేమ్ చీకటి గది, చిన్న దీపం, కాంతి ఇలా అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆ ఉదాహరణని ఇప్పుడు ఇంకో రకంగా చెప్తాను. చీకటి గదిలో ఉన్నాం. చీకటి ప్రదేశంలో ఉన్నాం. ఎటు వెళ్తున్నానో తెలీదు. నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎటు వెళ్తు ఎ ఎ ఎ ఎదు ఎదు వెళ్ళే దారిలో ఎదురు ఏమేమి గుచ్చుకుంటున్నాయో, ఏమేమి తగులుతున్నాయో ఏమి తెలీదు. అదే తోవ పడిపోతున్నా. దూరంగా మిణుకు మనే చిన్న దీపం కనిపించింది. ఇప్పుడది లక్ష్యం నాకు. ఆ లక్ష్యాన్ని తీసుకొని ఆ లక్ష్యం దగ్గరికి చేరుకున్నా. ఇప్పుడు ఆ దీపం కాంతిలో ఆ దీపం యొక్క కాంతి పరిధి కేవలం ఒక 2 అడుగులో, 3 అడుగులో చిన్న దీపం కదా! 2 అడుగులో, 3 అడుగులో అనుకున్నా. ఇప్పుడు ఆ 2 అడుగులు, 3 అడుగులు ఉన్నటువంటి ఆ చిన్న దీపపు కాంతిలో నేను మళ్ళీ ఇంకాస్త తప్పటడుగులు వేసుకుంటూ వెళ్తున్నా. కానీ ఇందాక తగిలినన్ని దెబ్బలు తగలట్ల. ఎందుకంటే కొంచెం నాకు వెలుతురు కనిపిస్తుంది కాబట్టి వెళ్తున్నా. ఇప్పుడు అలా వెళ్తున్న వాడిని కాస్త కొంచెం దూరంగా వెళ్ళే కొద్దీ పెద్ద దీపం కనిపించింది. ఒక పెద్ద కాగడా లాంటిది కనిపించింది. ఇప్పుడు ఈ దీపాన్ని వదిలేసా. పెద్ద కాగడాన్ని పట్టుకున్నా. ఇప్పుడు ఆ కాగడా యొక్క పరిధి, వెలుతురు పరిధి నాకొక 20 అడుగులు, 30 అడుగులో ఉంది. అంటే 20 అడుగులు, 30 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను, వెళ్తున్నాను. ఇంకాస్త వెళ్ళాను. ఇప్పుడు నాకు ఒక 100 వాట్స్ బల్బ్ కనిపించింది. అది నాకు 100 అడుగులో, 200 అడుగులో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బల్బ్ పట్టుకొని వెళ్తున్నాను. లేకపోతే ఒక టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తున్నాను. అక్కడ నాకు ఒక పెద్ద దీపం కనిపించింది.
ఇప్పుడు ఆ పెద్ద దీపం యొక్క పరిధి నాకు 1 కిలోమీటర్ పరిధిలోకొచ్చేసింది. అంటే మొత్తం అంతా స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడితో ఆగానా? లేదు. మళ్ళీ ఇంకా ముందరికెళ్తున్నాను. ఇప్పుడు అక్కడికెళ్తుంటే నాకు సూర్యుడి యొక్క కాంతి కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మరొక ఆబ్జెక్ట్ కనిపించింది. ఆ సూర్యకాంతికి ఉన్నటువంటి ఆహ్, ఆ వస్తువుని పట్టి ఇప్పుడు నాకు దాదాపు ఒక మొత్తం మన సౌర కుటుంబం మొత్తం కనిపించేంతటి వెలుగు కనిపించింది. అది గూడా దాటిపోయా. రైట్. అంత దూరం వెళ్ళిన తర్వాత నాకు కాంతి యొక్క అవసరం తీరిపోయింది. ఎందుకంటే నాకు సూర్యుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ కాంతి ఎంత అంటే నేను అధిగమించలేనంత కాంతి వచ్చేసింది. అంటే నాకు అక్కడితో తృప్తి కలిగింది. ఓకే. సో, ఎప్పుడైతే ఇట్లా వెళ్తూ ఉన్నవాడినో, ఎక్కడితో అయితే నాకు కాంతి యొక్క ఆ అవసరం తీరిపోయిందో, ఇంకా నేను ఆ కాంతి గురించి వెంపర్లాడతానా? ఆడను గదా! అవసరం లేదు నాకిది. అలానే ఎప్పుడైతే అవిద్య అనేది ఒక చీకటి అని అనుకుంటానో, వెళ్తున్న కొద్దీ నాకు కనిపించినటువంటి చిన్న దీపం ఏదైతే ఉందో, అది నాకు కలిగిన ఒక చిన్న జ్ఞానం, స్పృహ. ఆ జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క వెలుతురులో ఇంకొంచెం ముందరికెళ్ళా. కొంచెం పెద్ద కాంతి కనిపించింది. ఇప్పుడు ఆ పెద్ద కాంతి తీసుకుంటే ఇంకొంచెం ఆ జ్ఞానం వృద్ధి చెందింది. ఇంకా వెళ్ళాను. ఇంకా దూరం వెళ్ళాను. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద కాంతి కనిపించింది. అంటే ఈ జ్ఞానం మరింత వృద్ధి అయింది. ఇంకా ముందరికి వెళ్ళాను. అక్కడ అనంతమైనటువంటి జ్ఞానం కనిపించింది. ఇప్పుడు నాకు జ్ఞానం అవసరం ఉన్నదా? అంటే ఎక్కడైతే నాకు దాని యొక్క అవసరం తీరిపోయిందో, అక్కడ నుంచి నాకు నా నడక వేరుగా ఉంటుంది. నా నడత వేరుగా ఉంటుంది. అప్పటి వరకు నేను పట్టుకొచ్చిన చిన్న దీపమే గాని, ఒక చిన్న కాగడా వెలుతురే కానీ, లేకపోతే మరొక చిన్న బల్బు వెలుతురే కానీ, ఇంకొక పెద్ద కాంతి అవసరం ఏదైతే ఉందో అదంతా కూడా తీరిపోయింది. అలాగా నాకు ఉన్నటువంటి ఈ జ్ఞానం అంటే ఏదైతే తెలుసుకోవాలో దాని యొక్క వెలుతురు అదే కదా విద్య అంటే. ఆ విద్య నుంచి ఇంకొంచెం పెద్ద విద్య తెలుసుకున్నాను. ఇంకొంచెం పరిమాణంలో. ఇంకాస్త పరిమాణంలో ఇంకాస్త పెద్ద విద్య. ఎప్పుడైతే ఇది తెలుసుకున్నానో ఇంకా నాకు ఈ విద్య అవసరం లేదు. అంటే నేను చేరుకున్నటువంటి ఆ స్థితికి నాకింక విద్య అవసరం లేదు. అక్కడితో విద్య వదిలేసాను. అంటే ఏదైతే నాకు ఆ జ్ఞానం తెలుసుకోవడానికి ఉపకరించిందో అది కూడా నాకు ఒక అవిద్యే. అవసరం లేనిదే. ఎందుకంటే మొదట్లో నాకు అవసరమైనది, తర్వాత నాకు అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇంక అది ఇదిగో అవసరం లేదే గదా! అనవసరమైనదే గదా! అది కూడా అవిద్యే. అంటే విద్యకి, అవిద్యకి తేడా ఏమైనా ఉన్నదా? తెలుసుకునేంత మటుకు నాకు భేదం కనిపిచ్చింది. తెలుసుకున్న తర్వాత అభేదం కదా! అవిద్య అంటే విద్య కూడా అవిద్య అయిపోయే స్థితికి చేరిపోతే అదే ఆత్మైక స్థితి. దీనికే మనం చేయాల్సిందేంటంటే సాధన. ఆ సాధనని అది ఎలా చేయాలి? ఏ రకంగా చేయాలి? ఇవన్నీ గూడా మనకి ముందరొస్తాయి. సాధన చేయటానికి కూడా ఒక విధి ఉంటుంది. ఇప్పుడు రమణుల వారు వెళ్లి ఆహ్, ఆహ్, అరుణాచలం కొండల్లో ఏదో గుహలో కూర్చొని విరూపాక్షుని గుహ కదా! ఆ విరూపాక్ష గుహలో కూర్చొని ఆయన చేసినటువంటి ఆ సాధన ఏదైతే ఉన్నదో ఆయన ముక్తి స్థితికి చేరేటట్టుగా చేసింది రమణుల వారికి. ఆయన సదేహ ముక్తులే అయిపోయారు. దేహం ఉండంగానే ఆయన ముక్తి భావం చెందారు. తర్వాత ఆయన దేహాన్ని వదిలేసినప్పుడు కూడా ఆయన దేహం ఇది నాది అనేటువంటి ఏ రోజు భావనతో లేరు. ఇంకా చెప్పాలి అంటే ఇదంతా నేనే అనేటువంటి భావనలో ఉన్నారు.
అంటే ఒకవేళ దేహం అనేది కూడా ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కూడా అంటే ఈ పంచభూతాలు కూడా ఈ ప్రకృతిలో ఈ ఆత్మైక స్థితిలోని భాగమే అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు దేహం నేనే. ఈ దేహమే కాదు మిగిలిన అన్ని దేహాలు నేనే అనే భావం వస్తుంది. లేదా ఈ దేహం నేను కాదు. మిగిలిన దేహాలు కూడా నేను కాదు. ఇవన్నీ ఇప్పుడు నుండి దేంట్లోకి రాలిపోయేవే. అంటే ఒకటే విషయాన్ని పలు పార్శ్వాల్లో చూస్తున్నాం. పలు దృష్టికోణాల్లో చూస్తున్నాం మనం. ఒక చోటేమో నేను చూసేది ఇది నేనే. అంటే ఇది మొత్తం నేనే అనే లెవెల్‌లో అనే ఆలోచనలో చూస్తున్నాను నేను. ఇంకొకటి ఏమిటి? ఇది ఏది నేను కాదు అనే దృష్టికోణంలో చూస్తే ఏ దేహాలు కూడా పంచభూతాలతో సహా ఏ దేహాలు కూడా నేను కాదు అనేటువంటి స్థితిలో మళ్ళీ ఇంకొకటి చూస్తున్నాము. సో, ఇప్పుడు జ్ఞానం అజ్ఞాంధ్య నాశనం అనుకున్నానంటే, ఈ జ్ఞానం అనేటువంటి అజ్ఞ అంటే తెలుసుకొనున్నవాడు కదా! సో, దాన్ని నాశనం చేసేస్తుంది. అది కూడా పోతుంది అని తర్వాత నాయనా ఇప్పుడు మనకి ఇది పురుషకారం అనేటువంటి మాట ఎప్పుడైనా విన్నారా? అసలు పురుషుడు అనే మాటకి, పౌరుషం అనేటువంటి మాటకి, తర్వాత పురుషకారం అనేటువంటి మాటకి భేదాలేమైనా ఉన్నాయా? పౌరుషం అనే మాట అర్థం ఏంటి? మీరు ఇంతకుముందు చెప్పారు లాస్ట్ టైం క్లాస్‌లో. అదే పు పౌరుషం అనంటే పురుష ప్రయత్నం. హ్మ్. యాహ్! అంటే పురుష ప్రయత్నం అనేది ఏదైతే ఉన్నదో అది పౌరుషం అంటున్నాం. అంటే పురుషుడెవరు? పురమునందు ఉన్నవాడు. లేకపోతే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనం ఆహ్, జెండర్ డిఫరెన్స్ మనం చూడొద్దు. ఒక స్త్రీ దేహమైనా, పురుష దేహమైనా అది దేహం మాత్రమే. కానీ అందులో ఉండేటువంటి ఆ ఆత్మ అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది అంతా ఒకటే. కదా! సో, అది ప్రతీది పురుష ప్రయత్నం అనే మాటకు అర్థం ఏంటి అంటే, ఈ ఆత్మ అనేటువంటి అంటే ఆ పురుషుడిలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఒక ప్రయత్నాన్ని చేస్తుందో, ఆ ప్రయత్నం అంటే, అంటే ఒక పని చేయటం కదా! ఒక పనికి పూనుకోవటం. ప్రయత్నం చేస్తున్నాను అంటే, ఆ పనిని సాధించడానికి పూనుకోవటమే ప్రయత్నం చేయటం. కదా! సో, పురుష ప్రయత్నము అంటే, ఈ పురమునందు ఉన్నవాడు పురం అంటే ఈ దేహం. ఈ పంచభౌతికమైనటువంటి ఈ దేహాన్ని పురం అంటాం. అంటే మొత్తం సరౌండింగ్ అయిపోయి ఒక ఎన్‌క్యాప్సులేటెడ్ ఒక పదార్థం ఏదైతే ఉందో అది పురం. పూర్తిగా ఎన్‌క్యాప్సులేట్ అంటే మొత్తం చుట్టూ ఇప్పుడు ఈ దేహం అనేది ఉంది. ఈ దేహం అనేది అన్ని వైపులా కప్పబడి ఉన్నది. కట్టేయబడి ఉన్నది. అన్ని వైపులా కట్టేయబడి ఉన్నటువంటి ఈ దేహం మనకి పురం అవుతుంది. ఈ పురంలోనికి ద్వారాలున్నాయి. ఏది ఎటువైపు రావాలి? ఎట్లా వెళ్ళాలి? లోపలికి తీసుకునే ద్వారం, బయటికి వెళ్ళిపోయేటటువంటి ద్వారం. ఇలా రకరకాల ద్వారాలున్నాయి కదా! అలా ఈ పురమునందు ఉన్నవాడు కాబట్టి వాడు పురుషుడు. వాడు కాకపోతే ఇది ఇక్కడ జెండర్ డిఫరెన్స్ మనం కేవలం రిఫరెన్స్ కోసమే ఇస్తున్నాం గానీ ఇంకోటేం కాదు. ఎందుకంటే ఆత్మ అనేది దానికి పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. నపుంసకత్వము లేదు దానికి. స్త్రీత్వము లేదు, పురుషత్వము లేదు. ఏమీ లేదు. పురుషత్వం అనేది కేవలం ఇది చెప్తున్నాను. రిఫరెన్స్ కోసం అంటున్నాను. సో, ఈ ఈ పురమునందు ఉన్నటువంటి ఆ పురుషుడు చేసేటువంటి ప్రయత్నమే పౌరుషం అంటాం. ఇప్పుడు ఈ పురుషం యొక్క ఈ ఈ ఏది చేసినా కూడా అది కేవలం ఈ పురుషుడు మాత్రమే చేస్తున్నాడు. ఇహ హీందీరివోదేతి శీతలాహ్లాదనం హృది పరస్పంద ఫలప్రాప్తౌ పౌరుషాదేవ నాణ్యతః.
అంటే నాయనా ఇది కాలుని నియమమును అనుసరించి అంటే కాలం యొక్క నియమాన్ని అనుసరించి మాత్రమే ఈ కాలుడెవరు? క్రియాస్వరూపుడు. అంటే ఒక కర్మని ఎలా చెయ్యాలి? లేపోతే ఆ కర్మ చెయ్యటానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసేవాడెవడైతే ఉన్నాడో వాడు. వాడు వాడి దగ్గర వీడు వాడి యొక్క నియమాన్ని అనుసరించి, నియతిని అనుసరించి ఇప్పుడు చందమామ నుంచి మనకి లేకపోతే చంద్రుడి నుంచి వచ్చేటువంటి చల్లదనమే కానీ, లేకపోతే ఆహ్, సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెచ్చదనమే గాని, ఇవన్నీ కూడా మనకి లభించినట్లే ఈ కేవలం పురుష ప్రయత్నం వలననే జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. అంటే నీ యొక్క సాధన ద్వారానే ఇందాక చెప్పుకున్నాం గదా! చీకటి ప్రదేశం, ఆ చీకటి ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఏం లక్ష్యం లేకుండా. ఎప్పుడైతే ఒక చిన్న దీపం మిణుకు మిణుకు కనిపించిందో, ఇప్పుడు ఆ వైపు నడుస్తున్నాను. అంటే ఒక ప్రయత్నం చేస్తున్నాను గదా! దాని ద్వారా ఒక జ్ఞానం లభించింది. ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా నాకు తాపనాశకరమైనటువంటి జీవన్ముక్తి కూడా లభిస్తుంది. పరిస్పంద ఫలప్రాప్తౌ పౌరుషాదేవ నాణ్యతః నా అన్యతః ఇంకోటి కాకుండా అనేటువంటి ఇంకోటి లేదు అనేటువంటి విషయం నాకు పౌరుషాదేవ అంటే కేవలం పౌరుషం ద్వారా మాత్రమే అంటే పురుష ప్రయత్నం ద్వారానే లభిస్తుంది. పైగా ఈ పౌరుషం యొక్క ఈ ఫలం ఏమిటి? ఒక ప్రయత్నం చేయటం గదా! ఒక కర్మ యొక్క ఫలం అంటే దానికి సంబంధించిన నువ్వు చేసినటువంటి పని మూలంగా వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉందో అదే పౌరుషం యొక్క ఫలం. అంటే కర్మ. పైగా ఇది ఏమిటి? ఈ కర్మ, ఈ ఫలితం ఇవన్నీ ఏమిటి? అంటే ఇవి ప్రత్యక్షానుభవ సిద్ధం. మనకి ప్రత్యక్షంగా మన అనుభవం ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటిది. కదా! అంటే ఇది ప్రత్యక్షం అంటే దృష్టము. ఎదురుగుండా కనపడుతున్నది, ఎదురుగుండా చూడగలుగుతున్నటువంటిది. ఇంకా అప్పుడు అదృష్టం ఏముంది? ఏది చేసినా కూడా కేవలం మన ప్రయత్నం ద్వారా, మనం సాధన చేయటం ద్వారా, మన యొక్క ఆ సాధన ఫలంగానే లభిస్తోంది కానీ, అదృష్టం అనేది ఏముందింకా? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కేవలం పని చేయటం మందు మాత్రమే మనకి అధికారం ఉన్నది. అంటే హౌ యూ ఎగ్జిక్యూట్ దట్ పర్టిక్యులర్ వర్క్, ఆ పర్టిక్యులర్ జాబ్ అది మాత్రమే నువ్వు డిసైడ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. ఒక్కసారి దానిని నిర్వహించేసినాక దాని మీద నీకు ఎటువంటి అధికారం ఉండదు. ఇప్పుడు ఇప్పుడు మన కెమిస్ట్రీ ల్యాబ్‌లో ఒక యాసిడ్, బేస్ కలిపే విడివిడిగా ఉన్నంత వరకు మాత్రమే అవి యాసిడ్, బేస్. ఒకసారి కలిపేసిన తర్వాత లేదు మీరు మీరు విడివిడిగా ఉండకూడదు. మీరు కలవకూడదు. ఇద్దరు విడివిడిగానే ఉండాలి అంటే ఊరుకుంటాయా ఆ 2 ఆ లిక్విడ్స్? యాసిడ్ వచ్చి బేస్‌తో కలవటం అనేది దాని నేచరు. దాని మూలంగా అది ఒకదాన్నొకటి న్యూట్రలైజ్ చేసుకొని దాని నుంచి ఇంకో సాల్టో, గింగిల్టో ఏదో ఒకటి వచ్చేదుంది. అది దాని యొక్క రిజల్ట్. కలపనంత మటుకు మాత్రమే అవి విడివిడిగా ఉన్నాయి. కలిపిన తర్వాత అక్కడ కుదరదు మీరు కలవడానికి వీల్లేదు అని మనం చెప్తే ఆ యాసిడ్, బేసే వింటాయా? కదా! సో, ఆ పని మనకి చెయ్యేసేంత మటుకు మాత్రమే దాని మీద కంట్రోల్ ఉంటుంది. ఒక్కసారి చేసేసిన తర్వాత ఇక మనకి ఎటువంటి అధికారము దాని మీద లేదు. కంట్రోల్ లేదు. అది అలా జరగాల్సింది జరిగి తీరుతుంది. ఇప్పుడిక్కడ ఇంకా ఇదంతా గూడా నువ్వు చేసినటువంటి ప్రయత్నం మూలంగానే అవుతోంది గానీ, అదృష్టం ఏమున్నది?
అంటే ఈ అదృష్టాన్ని ఏదో దైవవశంగా జరిగిపోయిందండి. అంటే కనపడకుండా ఏది చేసింది? ప్రతీదీ కూడా కనపడితేనే జరిగేది. మన కంటికి కనపడదు గానీ, కనపడటం అంటే ఆ ఏదో ఒక జ్ఞానేంద్రియానికి అందుతుంది. ఇప్పుడు ఒక యాసిడ్, బేస్ కలిపితే దాని నుంచి ఏదో పొగ రావటమో, లేకపోతే ఏదో బుడగలు రావటమో, లేకపోతే ఇంకోటేదో జరగటమో, ఏదో ఒక వేడి పుట్టటమో, అంటే ఆ వేడి పుట్టడం అంటే మన స్పర్శ జ్ఞానం తెలుస్తోంది. లేదంటే ఒక పొగ అదేంటి ఒక పొగ రావటం అంటే కంటికి కనిపిస్తోంది. దాని నుంచి ఒక వాసన వస్తోంది. అది మన నాసికకి తెలుస్తోంది. అంటే అంటే ఏదో ఒక జ్ఞానేంద్రియానికి అది అందుతోంది. ఇప్పుడిక్కడ దైవం అనేది ఏంటి? కదా! పౌరుషం స్పంద ఫలదృష్టం ప్రత్యక్షతో నయత్ కల్పితం మోహితైర్మందైః దైవం కించిన్న విద్యతే. దైవం అనేది అస్సలు ఎక్కడ కించిత్ న విద్యతే. ఏది లేదు. దైవం అనేది లేదు. నువ్వు తెలుసుకోవటానికి ఏముంది? మోహితులైనటువంటి అంటే ఒక విషయం పట్ల ఆకర్షితమైపోయినండి. అది కూడా విపరీత ఆకర్షత. మోహం అంటే విపరీతమైనటువంటి ఆకర్షణ కలగటం. విపరీతమైనటువంటి ఇష్టం కలగటం. మోహితులగు మూఢులు కల్పించినదే కానీ, అంటే నువ్వు చేసిన పని మూలంగా పక్కనున్నటువంటి వేరే ఫ్యాక్టర్స్ ఏవైతే ఇంపాక్ట్ చేసినాయో, అవి నువ్వు గ్రహించలేక, దానిని నువ్వు దైవం అని అనుకుంటున్నావు కానీ, మొత్తం చేసిందల్లా నువ్వే. దైవం అనేది లేదు. జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకోండి. మీకు ఇంతకు మునుపు చెప్పా. యోగ వాసిష్టం మనం చదువుతుంటే, మనం అయితే పూర్తి నాస్తికత్వం వైపు వెళ్ళిపోతాం. లేదా పూర్తి ఆస్తికత్వంలోకొచ్చేస్తాం. ఆస్తికత్వం అంటే అస్థి. ఏదైతే ఉన్నది. కదా! ఏది ఉన్నది? అక్కడ అంటే అది మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో, ఇక్కడ దైవం అనేది ఏంటి? దైవం దైవము, దేవుడు లేకపోతే దేవత ఇద్దరు ఒక్కరేనా? లేకపోతే 2 వేరు వేరా? ఏదో దైవవశాత్తు ఇలా జరిగిపోయిందండి. ఏదో అదృష్టవశాత్తు ఇలా జరిగిపోయింది. అదృష్టమేది ఎక్కడా లేదు. కేవలం మన ప్రయత్నం, మన సాధన, మన యొక్క పూనిక మూలంగానే ఏ కర్మైనా, ఏ ఫలితమైనా మనకి దొరుకుతుంది కానీ, ఇక వేరే ఇతరమైనటువంటి అదృష్ట దేవతలు ఏమీ లేదు. దైవం అనేది లేదు. మరి దేవుడెవరు? లాస్ట్ టైమ్ అనుకున్నాం. దివ్ అంటే ఏదైతే దివ్యమైనదో, పవిత్రమైనదో, ఆ దివ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి మాట. దేవత, దేవుడు. ఇప్పుడు ఇందులో ఆ దివ్యాంశ లేని వాళ్ళెవరు మనలో? చుట్టుపక్కల మనలో అంటే మన ఈ మన ఆరుగురిలోనే కాదు. చుట్టుపక్కల ప్రదేశాలలో, ప్రకృతిలో, అంతరిక్షంలో, పంచభూతాలలో దివ్యత్వం లేనిది ఏది? ఇప్పుడు మనలో ఉండేటువంటి ఒక ఆలోచన, అరే పక్కవాడికి కొంచెం సాయం చేద్దాం. అదొక రకమైన దివ్యాంశే కదా! దివ్యమైన పనే. లేకపోతే ఎవరు సాధించలేనిది నేను సాధిస్తాను. దానికోసం నేను ఇంత ప్రయత్నం చేస్తాను. అని అనుకోవటం కూడా, దాన్ని సాధించటం కూడా ఒక దివ్యాంశే కదా! సో, ఇప్పుడు ఆ దివ్యాంశం మనలోనే ఉన్నది. ఇప్పుడు దేవుడెవరు? మనమే. అంటే నేనే. నేను కానిది వేరేదేదీ లేదు. అహం బ్రహ్మాస్మి.
ఆ బ్రహ్మని నేనే అయి ఉన్నాను. అహం బ్రహ్మ అస్మి. బ్రహ్మని నేనే అయి ఉన్నాను. బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ అని కాదు. ఈ కనిపించేటువంటిది, కనబడనటువంటిది, నా దృష్టికి వచ్చినటువంటిది, రానటువంటిది ఏదైతే ఈ భౌతికమైన దృష్టికి నేననేది కనపడేది లేదా నేను అనుభవించేది, నా అనుభవానికి రానటువంటిది ఏదైతే ఉన్నదో అది అంతా కూడా నేనే. యోగ వాసిష్టం యొక్క మూలం ఈ ఒక్క ఆలోచనలో ఉంటుంది. దైవం అనేది ఇంకొక్కడో లేదు. ఇప్పుడు ఒక మనం క్రితంసారి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక హోమం జరుగుతుంటంగా హోమంలోనికి మంత్రపూర్వకంగా మనం ఆహుతుల్ని సమర్పిస్తూ ఉంటాం. ఆజ్యం వేస్తూ ఉంటాం స్వాహాకారాలతో. అయితే ఆ హోమంలో ఉండేటువంటి అగ్ని మనం ఇచ్చేటువంటి ఆ ఆజ్యంతో గాని, ఆహుతులతో కానీ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అనేకానేకమైనటువంటి అగ్ని శిఖలు పైకి లేస్తూ ఉంటాయి. ఒక్క క్షణం ఆ శిఖ అలా మెరిసి ఇలా మాయమైపోతుంది. ఒక శిఖ అలా లేచి ఇలా మాయమైపోతుంది. అలా లేచి ఇలా మాయమైపోయినటువంటి ఆ క్షణంలో మరి ఆ అగ్ని ఉందందామా? పోయిందందామా? కదా! ఆ అగ్ని ఉంది. కింద మండుతోంది. మనం ఇచ్చినటువంటి ఆహుతుల మూలంగా, ఆజ్యం మూలంగా ఆ అగ్ని ప్రజ్వరిల్లుతోంది. అలా ప్రజ్వరిల్లేటువంటి ఆ అగ్ని అక్కడ ఉన్నది. కానీ ఆ అగ్ని నుంచి శిఖలు సంభవిస్తున్నాయి. ఆ శిఖ ఇలా పుట్టి ఇలా మాయమైపోతుంది. సో, మన యొక్క అలానే కొన్ని శిఖలు పెద్దగా వస్తాయి. కొన్ని శిఖలు చిన్న చిన్న శిఖలే వస్తాయి. అంటే ఆ అగ్ని అనేది మనం పరమాత్మ అని అనుకుంటే, ఆ పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి ఈ శిఖలు, ఆ అగ్ని నుంచి వచ్చినటువంటి ఈ శిఖలని మనం అలా వచ్చి ఇలా మాయమైపోయేటువంటి దాన్ని జీవాత్మ అని అనుకుంటే, ఎందుకంటే అలా అలా వచ్చి ఇలా మాయమైపోయేది. అదే కదా! జీవి ద్వారా అంటే జీవి అంటే బతికున్నవాడు. బతికున్నాడంటే వాడికి ఎప్పుడు చావుంటుంది. అంటే అలా పుట్టి ఇలా మాయమైపోతుంది. సో, అది జీవాత్మ అని అనుకుంటే, ఆ జీవాత్మ ఎక్కడికుంది? ఎక్కడ పుట్టింది? ఎక్కడ పోయింది? ఆ పరమాత్మలోనే పుట్టింది. ఆ పరమాత్మలోనే పోయింది. అంటే అసలు ఇంక పరమాత్మ అనేవాడే ఉన్నప్పుడు, ఇంక వాడికి పుట్టడం, పోవడం అనేది ఎక్కడుంది? కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది. ఆ జీవ అలా పుట్టింది, ఇలా పోయిందంటున్నా నేను. కానీ ఎక్కడికి పుట్టింది? ఎక్కడ పోయింది? ఆ పరమాత్మలోనే పుట్టింది. ఆ పరమాత్మలోనే పోయింది. ఈ 2 ఒకదానికొకటి కాంట్రాడిక్టరీ అవ్వట్లా? పుట్టడం అయితే సరే ఇక్కడ పుట్టాను. పోవడం వేరే చోట పోవాలి గదా! అంటే పుట్టుక లేదు, చావు లేదు, పోవటము లేదు. కేవలం ఒక్క క్షణంలో ఆ పరమాత్మ యొక్క ఆ తత్వం వలన అలా పుట్టిపోయినట్టుగా మనకి కనిపిస్తున్నది. కేవలం ఆ అగ్ని యొక్క శిఖ ద్వారా కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అని మనం అనుకుంటున్నాం కానీ, ఆ అగ్ని శిఖ ఆ పూర్తి అగ్నిలోనే ఉన్నది. శిఖ అనేది సెపరేట్‌గా లేదు. అది మరి అదెక్కడికి పోయింది అంటే, అది ఎలా పుట్టింది, ఎలా పోయిందంటే, అది కేవలం ఆ అగ్ని యొక్క నియతి. ఆ నియతి ద్వారా ఇలా పుట్టి ఇలా పోయింది అని మనకు కనిపిస్తుంది. అది కేవలం మన యొక్క మిథ్యా జ్ఞానానికి మాత్రమే అది పుట్టి ఇలా పోయింది అని అనిపించింది గానీ, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పోయింది అనంటే, ఎక్కడా పుట్టలా, ఎక్కడా పోవలా. కేవలం ఒక్క క్షణం అలా కనిపించి మాయమైపోయింది అని అనుకుంటుంటే, ఎక్కడ కనిపించింది? అగ్నిలోనే కనిపించింది. అగ్నిలోకే పోయింది. ఇంకెక్కడ పోయింది? సో, ఇప్పుడు పుట్టుక అనేది ఉందా? చావు అనేది ఉందా? లేదు గదా! దానికి దీనికి తేడా లేదు. కేవలం ఒక చోట ప్రత్యక్షమైనటువంటి ఆ అగ్నిశిఖ మరొక క్షణంలో ఇంకో చోట నుంచి వచ్చేస్తుంది. అదే పైగా
ఒకే క్షణంలో ఒకే సమయంలో ఆ అగ్నిశిఖ అనేక పలు విధాలుగా ఒకేసారి ప్రజ్వలిల్లుతుంది, పైకి లేస్తుంది. అనేక అగ్నిశిఖలుగా కనిపిస్తుంది. కానీ అంతా కూడా మళ్ళీ అదే ఒకటే అగ్ని. సో, మనకి చూసేటువంటి దృష్టిలో మాత్రమే, మన అజ్ఞానం మూలంగా మాత్రమే ఆ అగ్ని శిఖలు అని నేను బహువచనంగా వాడాను కానీ, ఉన్నది ఒకటే అక్కడ, ఏకవచనమే. అదే అగ్ని. అదే ఆత్మ. జీవాత్మలు అని పలు విధాలుగా మనం చూస్తున్నది ఏదైతే ఉందో, అది అంతా కూడా ఆత్మైక స్వరూపమే. ఇంకోటి కాదు. వేరుగా చెప్పటానికి లేదు. పూర్తిగా ఆత్మైక స్థితే ఉన్నది. ఆ విషయాన్ని గ్రహించటానికి ఏం చేయాలి? అది అనుభవైక స్థితి మాత్రమే. అంటే అనుభవించిన తరువాత మాత్రమే. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఒక చీకటి ప్రదేశం, దీపం మిణుకుంటూ. అది ఆ కంటికి తెలిసింది కాబట్టి, అంటే దాన్ని అనుభవించాను కాబట్టి, నేను అనుభవించిన రీతిగా నేను అట్లా వెళ్ళాను. ఇంకొకళ్ళు ఇంకొక రకంగా అనుభవించొచ్చు. అంటే నేను ఇంకొక రకంగా దాన్ని అనుభవించొచ్చు. అక్కడికి నేను కాంతినే చూడొచ్చు. ఇంకో చోట ఉన్న నేను అక్కడ ఉన్నటువంటి వేడిని చూడొచ్చు. వేడిని గ్రహించొచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది. లేదంటే గనక నిత్యానంద చెప్పినట్టు అయిపోద్ది. ఐ బిట్వీన్ మీ కొట్టి చెప్తాడు. అలా అయిపోతుంది. కాదు. దీన్ని కొంచెం జాగ్రత్తగా. అక్కడ కూడా ఇక్కడ నేను లేనిదంటూ ఏదీ లేదు. ఎప్పుడైతే నేను అనే విషయం నాకు తెలియకుండా పోతుందో, అది ముక్తి స్థితి. సరే, ముందరికి వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న శ్లోకం ఉంటుంది. ఆహ్, పౌరుషేణైవ పౌరుషేణైవ యత్నేన సహసాంబోర్హాస్పదం కశ్చిదేవ చిదోల్లాసో బ్రహ్మతాం అధితిష్ఠతి. ఒకానొక జీవుడు అంటే ఇందాక ఒక అగ్నిశిఖలాగా అనుకున్నాం కదా! ఒకానొక జీవుడు పురుషకారం ఫలంగా ఒకానొక స్థితిలో ఆయన పద్మాసనాసీనుడై ఉన్నటువంటి బ్రహ్మగా కనిపించొచ్చు. ఓకే. సారేణ పురుషార్థేన స్వేనైవ గరుడధ్వజః కశ్చిదేవ పుమానేవ పురుషోత్తమతాం గతః. ఒకానొక పురుషుడు అంటే ఆత్మే మళ్ళీ పౌరుష బలము చేత, అంటే ఆ అగ్నిశిఖ ఎంత బలంతో ఉత్పన్నమైనది. ఇందాక చెప్పాను కదా, ఒక పెద్ద శిఖలాగా రావచ్చు, చిన్న శిఖలాగా రావచ్చు. అంత శిఖ రావడానికి అక్కడ ఉన్నటువంటి బలం, ఆ నియతి. ఆ నియతి యొక్క బలం ఎంత వచ్చింది. దాని మూలంగా ఆ శిఖ యొక్క వెలుతురి ఆధారపడి ఉంటుంది. ఆ శిఖ యొక్క కాంతి, ఆ తేజస్సు, దాని యొక్క ఉష్ణం ఎలా ఉన్నది అది వెలువడొచ్చు మనకి. సో, ఇప్పుడు ఇప్పుడు ఈ ఆత్మే ఉన్నదంతా ఆత్మే అని అనుకుంటే, ఆ ఆత్మ ఒకానొక సమయంలో ఎలా వ్యక్తమైనది? ఒకానొక సమయంలో దానికి ఆ స్థితి మూలంగా, అంటే దానికి ఉన్నటువంటి స్థితి మూలంగా బ్రహ్మదేవుడుగా రావచ్చు. పద్మాసనాసీనుడైనటువంటి బ్రహ్మదేవుడుగా రావచ్చు. మరొక సమయంలో మళ్ళా అదే ఆత్మ అక్కడున్నటువంటి బలం మూలంగా, మనం ఇచ్చిన ఆజ్యం మూలంగా అగ్ని ఇంకా ప్రజ్వలిల్లినట్లుగా, అదే ఆ పురుషకారం ద్వారా వచ్చినటువంటి ఆ బలం మూలంగా, ఆ ప్రయత్నం మూలంగా విష్ణుమూర్తిగా రావచ్చు. గరుడధ్వజుడైనటువంటి విష్ణుమూర్తిగా రావచ్చు. పౌరుషేణైవ యత్నేన లలనావలితాకృతిః శరీర కశ్చిదేవేహ గతశ్చంద్రార్థ చూడతాం. చంద్రుడు చూడామణిగా ఉన్నటువంటి వాడిగా రావచ్చు. పరమశివుడిగా రావచ్చు. అంటే ఇప్పుడు ఒకటే పదార్థం వ్యక్తమైనటువంటి చోట దానికున్నటువంటి ఆ బలం చేత ఎక్కడ వ్యక్తమవుతుందో అక్కడ. ఒకటే పదార్థం
బ్రహ్మదేవుడిగా కనిపించచ్చు, విష్ణుమూర్తిగా కనిపించచ్చు, పరమశివుడిగా కనిపించచ్చు. ఈ పురుషకారం అనేది ఏదైతే ఉందో, ఆ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ప్రాక్తనము. అంటే పూర్వం చేసినటువంటిది. ప్రాక్తనం చైహికం చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రాక్తనాజ్యేతనే నాశు పురుషార్థేన జీయతే. ఈ పురుష ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఇది, అంటే ఆ కర్మ అనేది ఏదైతే ఉన్నదో అది ప్రాక్తనము. దాని యొక్క ఫలం అదంతా కూడా ప్రాక్తనము, ముందర చేసినటువంటిది. ఇంతకు మునుపు చేసినటువంటి, అంటే ఇంతకు మునుపు ఏదో కర్మ చేస్తే దానికి ఫలితం వచ్చింది అంతే. ఇప్పుడు ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఆ కర్మ చేసిన వెంటనే రావచ్చు, ఆ ఫలితం కొంతకాలం అయిన తర్వాత రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. అది ఇప్పుడే చేసి కొన్ని కొన్ని సార్లు వెంటనే వచ్చేయచ్చు, కొన్ని కొన్ని సార్లు స్లోగా రియాక్ట్ అవుతాయి మనకి కదా. అంటే పని ఇంతకు మునుపు జరిగిపోయింది, కలిపేయడం అనేది జరిగిపోయింది, ఆ సొల్యూషన్స్ రెండు కలిపేయడం అనేది జరిగిపోయింది. కానీ దాని యొక్క ఆ క్రియా నేపథ్యం బట్టి అది ఎంత తొందరగా రియాక్ట్ అవుతాయి, లేదంటే ఎంత స్లోగా రియాక్ట్ అవుతాయి అనేది దాని మీద ఒకసారి కలిపేసిన తర్వాత వాటి వాటి మూలకాల మూలంగా మనకి తెలుస్తుంది. అంతే కదా. సో ఈ ప్రయత్నవంతులు, పైగా దృఢాభ్యాస నిరతులు, అంటే ఎప్పుడూ కూడా సాధనలో నిరతులై ఉండేటువంటి వాళ్ళు, అభ్యాసం చేయకుంటే సాధన చేయటం కాదు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ఆ దృఢత మూలంగా, అంటే ఆ క్రియని నడిపేటువంటి ఆ దార్ఢ్యం మూలంగా కానీ, ఆ క్రియని చెయ్యాలి అనేటువంటి దాని యొక్క నియతి ప్రకారంగా కానీ, వాళ్ళు వాళ్ళు చేసే పని యొక్క లక్ష్యం కానీ, లేకపోతే దాని యొక్క ఫలితం గాని ఉంటే ఒక్కొక్కసారి ఒక చిన్న ఇసుక రేణువంత ఫలితమే రావచ్చు. లేదా హిమాలయం అంత ఫలితము రావచ్చు. పెద్ద ఫలితము రావచ్చు. ఆటమ్ బాంబ్ ఉండేది ఇంతే. ఆటమ్ ఉండేది ఇంతే. చిన్న ఆటమ్. ఒక్కసారి అది విచ్ఛిత్తి అయితే జరిగినటువంటి ఉపద్రవం, లేకపోతే ఒకవేళ ఆ 2 చిన్న ఆటమ్స్ కలిస్తే జరిగేటువంటి ఆ ఫ్యూజన్ జరిగితే వచ్చేటువంటి ఇది ఫ్యాట్ బాయ్‌లు ఇంకోటేవో ఉన్నాయి గదా, మనం చూసాం వాటి యొక్క పరిణామాలు. సో, వాటి యొక్క ఫలితం అనేది అంతా కూడా నువ్వు చేసినటువంటి పని మూలంగానే అవుతోంది కానీ, అదృష్టం అనేది ఎక్కడుందయ్యా ఇక్కడ? మొత్తం ఉన్నదంతా నువ్వే అయినప్పుడు, ఆ అదృష్టం అనేది ఇంకోటి ఏదో ఉంది, దాని మూలంగా నాకు జరిగింది అనేది ఒకటి ఏదైతే అనుకుంటున్నావో, ఆ ఇంకోటి అనేది లేదు. ఉన్నదంతా నువ్వే. ఉన్నదాని మూలంగానే మొత్తం నేర్చుకుంటూ వెళ్తున్నావు, చేస్తూ వెళ్తున్నావు. దాని ఫలితాన్ని అనుభవిస్తూ వెళ్తున్నావు. పైగా ఈ శాస్త్రానుశాసితమైనటువంటి, అంటే శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి, ఒకటి ఒక పనిని ఎలా చెయ్యాలి, ఆ పని చేసేటువంటి విధి విధానాలేమిటి, అవి కేవలం కర్మలని ఆచరించటం, వాటి యొక్క విధి విధానాల ద్వారా ఆచరించటం మాత్రమే తప్పితే, ఇంకా ఏమైనా కూడా వేరేవేమైనా ఉన్నాయా? శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటివి. పైగా ఒకానొకప్పుడు శాస్త్ర విధి వ్యతిరిక్తమైనటువంటి యథేష్టాచరణం వలన, అంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయటం వలన, శాస్త్రం చెప్పలా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. ఇప్పుడు హెచ్సిఎల్ ఏదేనో, లేకపోతే సోడియం హైడ్రాక్సైడ్, ఈ 2 లిక్విడ్స్ ని ఒక పరిణామంలో, ఒక పరిమాణంలో, ఒకానొక ప్రదే పరిస్థితిలో మాత్రం కలిపితేనే మనకి దానికి సంబంధించినటువంటి ఫలితం వస్తుంది. లేదా హెచ్సిఎల్ ఎక్కువ తీసేసుకుని, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ తీసుకుని, సోడియం హైడ్రాక్సైడ్ కొంచెం తక్కువే తీసుకుంటే, కొంచెమే తీసుకుంటే, అప్పుడు మనం అనుకున్నటువంటి ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ వస్తుందా? రాదు కదా. అంటే శాస్త్ర విధి వ్యతిరిక్తంగా చేసేటువంటి వాళ్ళ వలన ఇది
మనకి అనుకున్న ఫలితం రాదు. శాస్త్ర విధిని అనుసరించటం వలన మాత్రమే నీకు అనుకున్న ఫలితం వస్తుంది. కానీ ఒక్కొక్కసారి శాస్త్ర విధిని అనుసరించినా కూడా రాదు. ఎందుకోసం అంటే చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితులు. సపోజ్ ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది, సోడియం హైడ్రాక్సైడ్ ఉంది. అవి 2 ఒక సర్టెన్ టెంపరేచర్‌లో ఉన్నప్పుడు కలిస్తేనే ఒక ఫలితం వస్తుంది. ఆ ఒకటి హై టెంపరేచర్‌లో ఉండి, ఒకటి లో టెంపరేచర్‌లో ఉన్నప్పుడు కలిపితే మనం అనుకున్నటువంటి ఫలితం వస్తుందా? రాదు. సో, ఏది చేసినా కూడా అది కేవలం పురుషకారం మూలంగానే, పురుషుని యొక్క ప్రయత్నం మూలంగానే, ఆ కర్మ ఫలం మూలంగా, కర్మ విధానం మూలంగానే కర్మ ఫలం ఆధారపడి ఉంది గానీ, ఇంకొకటి ఏదో వచ్చి బయట నుంచి వచ్చి ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది ఏదీ లేదు. ఉన్నదంతా కూడా, చేసింది అంతా కూడా నువ్వే. మొత్తం ఉన్నదంతా కూడా పురుష ప్రయత్నమే. అదృష్టం అనేది ఎక్కడా లేదు. కనపడనిది. నువ్వు చూడలేకపోయావు, నువ్వు గ్రహించలేకపోయావంటే అది నీ తప్ప, లేకపోతే దాని యొక్క ఆ పని జరిగిన విధానం బట్టి తప్ప. మనకి విషయం తెలియక మనం చేసేసాము కదా! సో, పౌరుష వివరణం అంటే ఇదన్నమాట. బేసిక్‌గా ఏది చేస్తే ఏంటి? ఇది మనకి కర్మయోగంతో సమానంగా ఉంటుంది. భగవద్గీతలో కర్మయోగం ఉంటుంది గదా! ఆ కర్మయోగానికి సంబంధించింది ఇలా ఉంటుంది. ఇవాళకి ఇక్కడ ఆగుతాం. మనం నెక్స్ట్ వీక్ కలిసినప్పుడు, నెక్స్ట్ వీక్ నేను ఉండట్లేదండి. ఇండియానాపోలిస్ వెళ్తున్నాను. మా అన్నయ్య కూతురు పెళ్ళయింది గదా! రీసెంట్‌గా. సో, ఓకే. ఉంది. అందుకని నెక్స్ట్ వీక్ నేను ఇండియానాపోలిస్ వెళ్తున్నాము మేమంతా. నెక్స్ట్ వీక్ ఉండను. ఆ పై వారం కలుద్దాం మనం మళ్ళీ. ఓకే. ఉంటానండి. థ్యాంక్ యూ. థాంక్స్ అండి. మీ అబ్బాయికి మా బ్లెస్సింగ్స్ మిస్ అయ్యా నేను ఒడుగు. ఆ! అచ్యుత్. అదేనండి. మీరు కూడా వచ్చింటే బాగుండేది. కానీ ఉదయ్ గారు వచ్చారు గదా! మీ తరఫున కూడా ఆయనే యాహ్! ఆశీస్సులు అందించారు. కలిస్తే నేను వచ్చినట్టే కదా! మీరొచ్చినట్టు కాదు. కానీ అయినా మీరు ఒకటే కాబట్టి మీ ద్వారా ఆయనకి అదే వాడికి ఆశీస్సులు అందినాయని అనుకుంటా. హ్మ్. యాహ్! ధన్యవాదాలు. ఓకే అండి. ధన్యవాదం. యాహ్! ఉంటాను. అందరికి జై శ్రీరామ్. థాంక్ యూ.